ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, ఎన్ని గంటలకండి? నైటు 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట గారు, వేణు మీకు వినిపించాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను మా ప్రసాద్కి పంపించా, వేసేద్దాం అబ్బా ఎందుకని. అది ఫ్లోలో అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో కర్మ ఎలా కాలిందో తెలీదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11 తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి? నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తూ ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి, తప్పదు. క్షమాపణలు చెప్పాను, ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు, నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం. తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా. నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడు, విచ్ ఈజ్ హర్టింగ్. నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు. ఇంకొకటి, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు. ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు, ఏమని, కాదండి ఒకసారి శివాజీ తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పొచ్చు. ఇవేవి జరగల. ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, CC to CP, CC to మహిళా కమిషను, CC to PM, CC to ఇంటర్నేషనల్ అఫైర్స్. వై? ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు. సారీ అమ్మ, నాకెవరు ఫోన్ చేయలేదు. ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే, అయ్యో శివాజీ గారు ఏంటి, సారీ అమ్మా నేను పొరపాటున 2 పదాలు దొరికినాయి. అవునండి, ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్గానే ఉందమ్మా, ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇప్పటికి కూడా అర్థంగా నేను ఎలా మాట్లాడాను ఆ 2 పదాలు. అసలు నేను బయట బూతులేం మాట్లాడనంటే మాట్లాడతానండి, మన అందరం మాట్లాడతామండి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఒక వేదిక, ఒక పద్ధతి, జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి, మన పిల్లలకి చెప్పాలి కాబట్టి. ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది. నేను ఇచ్చేసాను, అప్పటికే నేను పంపించేసానమ్మా అప్పుడే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు, నన్ను అన్నాను అని పిలుస్తారు. ఒక్క మాట నన్ను అడిగుంటే, ఒక్క మాట నేనేమన్నా మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను, మేడం అని పిలుస్తా, లయమ్మ అంట. రంభ గారితో చేశాను, సంగవి గారితో చేశాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది.
అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు. ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో, వాళ్ళెక్కడ అబాస్ పాలవుతారో పిల్లల్ని. అది నా క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి. అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది. కానీ నిన్న మీరందరూ లైవ్లు పెట్టారు. ప్రజల స్పందన మీరు చూశారు. అంత మాత్రం చేత నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు. ఉన్నా సరే నేను మాట్లాడిన తప్పు ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు, ఇలా అన్నాడు శివాజీ, క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం కొన్నాళ్ళు, ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా. అలాగే ఒకవేళ ఆ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి. తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. నేను మా సమంత గారిది నేను చూడలేదు, అయ్యింది అని అన్నారు. నేను అంటాను మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి, అమ్మా మనకెందుకు ఈ దరిద్రం? ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. ఎందుకు వస్తారు? మనకంటూ మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలి అనేది ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు? జడ్జి అయినా, ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాలన్నా అయితే ఈ 2 పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమలో. నాన్నే ఎందుకు మీరు నేనేం చేశాను? అమరావతి రైతులు ఆడవాళ్ళ మీద బూటు కాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా, నేను నిలబడ్డా, ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా. జంజీ కోసం ఫైట్ చేశాను నేను. రాబోయే తరాలైరా ఇవన్నీ, మీరు తినేస్తారేంట్రా అని అడిగాను నాయకుల్ని. మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదని కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అని ఒకటి ఇస్తారు. మీరు మనుషులు, మనం సమర్థించుకోవట్లా, పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను. దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతానో నాకు తెలియదు. నా వేదన అంతా ఆ చిన్మయ్య గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను, వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి. వెళ్తా, చట్టాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పులేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి, ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది. షూ లేకుండా లోపలికి రానీడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీడు. నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో నాన్నకు వచ్చిందో తెలియదు, వచ్చింది. అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం, బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది. మంచివి వేసుకోమంటాం తప్ప అండి? కాదు, ఇదేం సిస్టము, ఆ సిస్టమ్కే పోతామన్నోళ్ళు పోవచ్చు, ఎవరూ తప్పేం లేదు, ఎవరిష్టాలు వాళ్ళవి.
ఎవరిష్టాలు వాళ్ళవి. ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు, కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్, ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ, నేనెవరిని చెప్పటానికి. అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి. పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి? ఇది తప్పు, ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. రేపొద్దున మన తెలుగు యాంకర్లు కానీ, మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. మన సుమ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, ఉదయభాను గారు కానీ, పిల్లలు కానీ, కొత్త పిల్లలు కొంచెం యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనెవరిని హక్కుల్ని హరించడానికి? నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైంది ఎవరు? ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా, నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ, మన హీరోయిన్లు, ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా, మనకి ఎందుకు ఈ దరిద్రం బయట, వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా. మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలీదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే, నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడ్డే అని ఆ వైఫ్ని ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా, అమ్మ నన్ను క్షమించండి, నా వల్ల ఈ 2 పదాలు దొరికినాయి అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి, మేము పట్టడానికి ఉన్నాం, పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి, నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడా అనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు.
అప్పటిదాకా హాయిగా తిరిగిన ఆ పిల్ల వీళ్ళ ప్రేమలో వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. అది దాని అర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా, ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. ఇది శివాజీయే ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా. వాళ్ళని అడగరే? నేను చెప్పింది ఏంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వీళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా, లేదంటే తాగి పిల్లలు మాబు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి, ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు. నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు. ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ, అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా, అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరెవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి. శివాజీ గారు, ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడాను అన్నారు. హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? మీతో ఎవరన్నా మాట్లాడారా? ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా మీతో ఇప్పటి వరకు? ఎవరు మాట్లాడలేదండి. విష్ణుబాబు మాట్లాడాడు నాతోటి. ఏమన్నాడంటే, డార్లింగ్ అని అంటే, సారీ బాబు, నా నుంచి 2 బ్యాడ్. ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా పదాలు వాడాను. లిటరల్గా నాకు అపాలజీస్ చెప్పాలనుంది అన్న. సూపర్, ఇంకేంటి, ఒక మెయిల్ పంపించేసేయండి, వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు. పంపించేశాను. ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు, చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి, ఆడపిల్ల స్వేచ్ఛను హరించి, ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు. కుసంస్కారం ఎవరికీ లేదు. ప్రతి తల్లి, నా ఇంట్లో తల్లి ఉంది, మీ ఇంట్లో తల్లి ఉంది, మనకు పెళ్ళిళ్ళు అయితే భార్యలు ఉంటారు, మనకు బిడ్డలు పుడితే ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళ మీద చూపించే అడుగడుగు. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది. ఆ భయంలోంచి వచ్చిందే, అమ్మా కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు. సో ఆ చిన్న చిన్న పిల్లలే కావచ్చు, నెలలు సంవత్సరాల పిల్లలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్స్పోజింగ్ ఉండదు. పెద్దవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కావచ్చు, చుడీదార్స్, డ్రెస్తో సంబంధం లేకుండా రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఓన్లీ డ్రెస్సే అని ఎలా చెప్తాం మనం? నేను జాగ్రత్త తీసుకుంటున్నా అమ్మా, డ్రెస్ గురించి చెప్పట్లేదమ్మా. జాగ్రత్త తీసుకుందాము, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా. ఈ వితండవాదం చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్త పడదాము. రేపు పొద్దున ఒక ఆడపిల్లకి
ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు, ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు. మగాడికి కావాలన్నా అదే ఉంది. అసలు జెండర్ ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మా? ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది, కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు. వాళ్ళతో ఈక్వల్ అవ్వాలనుకోవటం ఏంటమ్మా? అమ్మ 80 ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్లా షాట్లో బియ్యం పోసుకొని అప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి 80 ఏళ్ళు, ఆయన అమ్మ అని కప్పుతాడు బిడ్డ. ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా. ఇంట్లో, సొంత ఇంట్లో. నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా. నేను వాడిన పదాలు తప్పు, ఆ 2 పదాలు. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను. నేనేమీ వెనక్కిపోను. ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది. ఇదండి. ఒక్కొక్కళ్ళు ఏదైనా అడిగితే ఒక్కొక్కళ్ళు మాట్లాడు. నాకు నిద్ర లేదు, 36 గంటల నుంచి నేను నిద్రపోలేదు. అయితే సార్ ఒక ప్రశ్న, సార్ మీరు వీడియో ఆ రాత్రే చేశానని చెప్తున్నారు కదా సార్, వాళ్ళు చూపించానమ్మా. అదే సార్ చూపించారు, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఆ టైంకి లేను. అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడారు కదా, అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు, ఆ రాత్రికే రిలీజ్ చేస్తుంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా. పిఆర్ని అడగడం ఏంటంటే? నేను పిఆర్ని అడగలేదమ్మా. మీరు ప్రసాద్కి పంపించడం కావచ్చు. ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలి అనలా. నేను పంపించి ప్రసాద్ నేను చెప్తానుండు, నేను చెప్పినప్పుడు పంపించేద్దు కానీ అని చెప్పా. నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా. ఏముంది నువ్వేం మాట్లాడావన్నారు. ఇంకా కాదు, నేను 2 తప్పుడు మాటలు మాట్లాడాను. సరే చూద్దాం, పొద్దున్నే ఒకవేళ అయిపోయిందని అనవసరంగా కెలుక్కోవటం ఎందుకు అని అన్నారు. కానీ నాకేంటంటే అది కొడతానే ఉంది. నేను పడుకోలేదు. నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోళ్ళ తప్పు ఉందనో నో. ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి 2 పదాలు. అయితే బిగ్ బాస్ లో కూడా కొంచెం మీ బిహేవియర్ అట్లనే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదా. సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి. అయితే బిగ్ బాస్లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల కిందేసి తొక్కుదును, అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో. బేసికల్లీ మీకు ఒక నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ. మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది, బట్ అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలామంది ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు. సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. ఈ విషయంలో ఒక క్లారిటీ. 100% ఎప్పుడు కూడా యాక్సెప్టెన్సీ ఉండదమ్మా. ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు, చెడుగాను చూస్తారు. కమింగ్ టు మంగపతి, బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నాకు నేనుగా నేను ఎలా ఉన్నాను అనేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్న మాటలు కూడా రావట్లేదు, నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. ఇంకొకటి, ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు. బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా, 50 క్రాస్ అయ్యా. ఆ టైంలో మాకు ఊళ్ళలో ఎట్టుండేదంటే ఏందరు మాట్లాడు రైట్, చూస్తున్నాం కదా శివాజీ 2 పదాలు మాత్రమే నేను రాంగ్గా మాట్లాడాను, మిగతాదంతా నా ఇంటెన్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని ఒకవైపు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక ఇదంతా కూడా ఇప్పటివరకు శివాజీ మాట్లాడారు, దానికి సంబంధించి ఒకవైపు ప్రెస్ కూడా అడుగుతుంది, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒకవైపు ఆన్సర్ చేస్తున్నారు. ఇదంతా ఓవరాల్గా దీని గురించి ఒక విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకి అందుబాటులో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. గణేష్, మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు అంటే నిన్న ఒక రకంగా, మొన్న ఒక రకంగా, ఇవాళ ఒక రకంగా 3 వేరియేషన్స్ మనం శివాజీలో చూస్తూ ఉన్నాం. ఒక రోజేమో ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, నేను లాగిపెట్టి ఇస్తానని మరోవైపు, మరి నిన్న చూసుకుంటే ఐఎమ్ వెరీ సారీ, అసలు నాదే తప్పు అని చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళీ నేను మాటలకు కట్టుబడి ఉన్నాను, అది ఎలా తీసుకున్నా ఓకే. ఒకవైపు క్షమించమని అడుగుతున్నారు, మరోవైపు ఆ మాటలు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు?
ఎస్, ఎందుకంటే చాలా వరకు మనకి నోరు జారితే మాత్రం అది మరి తిరిగి తీసుకోలేమనే దానికి మనకి శివాజీ ఒక నిదర్శనంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి పబ్లిక్ వేదిక మీద మాట్లాడిన తర్వాత ఆ మాటలకు ఎంత ప్రభావం ఉంటుంది, దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది చాలా ఒక శివాజీ విషయంలో మనకు ఖచ్చితంగా కనిపించింది. విన్నట్లు ఏదైతే బహిరంగ వేదిక మీద దండోరా ఏదైతే ఆ మీట్ ఉందో ఆ మీట్లో మాట్లాడుతున్న సందర్భంగా శివాజీ దానికి సంబంధం లేకుండానే చేసిన వ్యాఖ్యలు అనేవి ఆయన ఒక దుమారాన్ని రేపిని. దీంట్లో పూర్తిగా అంటే మహిళలకు సంబంధించిన డ్రెస్సులు అనేవి ఆయన ఉద్దేశించి మాట్లాడారు. దాంతోపాటు సినిమా భాషలో ఆయన ఉపయోగించిన పదాలు కూడా చాలా చర్చకు దారితీశాయి. ఎందుకంటే ఆ పదాలను మళ్ళీ మనం ఉపయోగించకూడదు కాబట్టి ఉపయోగించట్లేదు. కానీ ఆయన చెప్పిన మాటల్లో ఆయన తిరిగి దాన్ని రివ్యూ చేసుకునేటప్పుడు 4 మంచి మాటలు చెప్పేటప్పుడు 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరిని అనేది నిన్న ఆయన క్షమాపణ చెప్పారు. ఆ క్షమాపణ చెప్పడానికి ముందు పెద్ద రాద్ధాంతమే జరిగింది. సినిమా ఇండస్ట్రీలోని చిన్మయ్య కావచ్చు, లేకపోతే అనసూయ కావచ్చు, లేకపోతే అనేక మంది సోషల్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఫెమినిస్టులు కావచ్చు, ఇలా అనేక మంది శివాజీ పైన ఒక దుమ్మెత్తి పోశారు. దీంతోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన రాంగోపాలవరం కావచ్చు, మిగతా అనేక మంది దీన్ని పూర్తిగా తప్పు పెట్టారు. దీంతోపాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా హీరోకి సంబంధించి చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శివాజీ అలా మాట్లాడకూడదని సంకేతాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఇన్ని జరుగుతున్న సందర్భంలో ఒకవైపు మహిళా కమిషన్కి దీనికి ఫిర్యాదులు అందినాయి. మహిళా కమిషన్ వాళ్ళు ఖచ్చితంగా దానిపైన సుమోటుగా తీసుకుంది. మహిళా కమిషన్ నేరేళ్ల శారద దీనిపైన ఒక ప్రకటన జారీ చేశారు. ఒక నోటీస్ కూడా శివాజీకి జారీ చేశారు. ఖచ్చితంగా 27వ తేదీన రావాల్సిందేనది ఆమె ఖచ్చితంగా స్పష్టం చేశారు. వీటన్నిటి మధ్య శివాజీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు నిన్న. ఆయన రిలీజ్ చేసిన దాంట్లో ముందుగా చాలా వరకు సినిమా పెద్దల దాంట్లో మాట్లాడుతున్నప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఉన్నా క్షమాపణ చెప్పరు శివాజీ. ఎందుకంటే ఆ వేదిక మీద నుంచి ఆయన తాను ఏం మాట్లాడింది అనేది నాకు స్పష్టత ఉంది. దాని పరిధి దాటి ఖచ్చితంగా నేను రావాల్సిన అవసరం లేదు, దీన్ని ఖచ్చితంగా నిలబడి ఉన్నాననేది ఆయన చెప్పిన మాటలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మధ్య శివాజీ క్షమాపణ చెప్పరనేది మనకు కనిపిస్తూ వచ్చింది. శివాజీ తరపున కొంతమంది క్షమాపణ చెప్పిన పరిస్థితి నేను కనిపించింది. అంటే దీన్ని బట్టి శివాజీ క్షమాపణ చెప్పరని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా శివాజీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నేను 4 మంచి మాటలు చెప్పాలనుకున్నాను, అందులో 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరినాయి కాబట్టి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని శివాజీ స్పష్టం చేశారు. అంటే దీంట్లో ఈ రోజున జరిగిన దాంట్లో నిన్న అక్కడి వరకు అయింది. కానీ నిన్న మహిళా కమిషన్ ఈ క్షమాపణల తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో విచారణకు నోటీస్ జారీ అయింది కాబట్టి విచారణకు రావాల్సిందే. ఇలాంటి పదాలు ఉపయోగించినందుకే ఆయన దానిపైన సంజయ్ ఖచ్చితంగా చెప్పాల్సిందే అనేది మహిళా కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు శివాజీ ఈ రోజున దండోరాకు సంబంధించిన ఈ మీట్లో మాట్లాడుతూ ఆయన కొద్దిసేపు మాత్రమే దండోరాకు సంబంధించిన విషయాలు మాట్లాడారు. ఈ దండోరాకు సంబంధించిన విషయాలకు ముందు ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు లేనంత శివాజీకి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ కావచ్చు, సినిమాకి సంబంధించిన ఏ కార్యక్రమం శివాజీకి రానంత మీడియా మరోవైపు ఆయన్ని ఏం మాట్లాడతారని చూడడం కోసం అనేక మంది టీవీలని అతుక్కున్న పరిస్థితి కనిపించింది. శివాజీ దానికి తగ్గట్టుగానే ఈరోజు ఇప్పుడు మాట్లాడారు. శివాజీ మాట్లాడిన దాదాపు అరగంట పాటు శివాజీ దీనిపైన మాట్లాడిన దాంట్లో అంటే టోటల్గా సినిమా దండోరాకు సంబంధించింది కంటే ఎక్కువ విశ్లేషణ అంతాని ఆ రోజు జరిగిన విషయం పైన ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇందులో ప్రధానంగా ఆయన 2 రోజుల నుంచి నిద్రపోవట్లేదు అనేది చెప్పాడు. ఎందుకంటే ఒక కామెంట్ చేసిన తర్వాత నేను రివ్యూ చేసుకున్నాను, అలా మాట్లాడకుండా ఉండాల్సింది కానీ నా ఇంటెన్షన్ అది కాదనేది ఆయన చెప్తూనే 2 రోజుల పాటు నిద్రపోలేకపోయాను, నాలో నేను అంతర్మదనం చెందని చెప్పారు. ఎందుకంటే ఒకసారి ఆ నోరు జారిపోయిన తర్వాత ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది, ఆ వేదిక మీద అన్నాను కానీ నా ఇంటెన్షన్ మంచిదే కానీ మంచి ఉద్దేశంతో అన్నా సరే ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేది అని చెప్తూనే ఏదైతే తన ముందుగా కామెంట్ చేశాడు అంటూ మహిళలకు సంబంధించిన బట్టలకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ డ్రెస్సెస్ సంబంధించింది దానికి ఇంకా కట్టుబడి ఉన్నానని చెప్పడం అనేది ఇప్పుడు మనం 2 విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన ఇందులోనే చాలా వరకు చెప్తున్నది నాకంటే ముందు చాలామంది పెద్దలు చాగంటి కావచ్చు, లేకపోతే గరికపాటి నరసింహరావు లాంటి కావచ్చు, చాలామంది మహిళలకు సంబంధించిన డ్రెస్సులపైన కామెంట్ చేశారు. నేను మాత్రం సినిమాలో ఉంటున్నాను కాబట్టి సినిమా వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది నేను ఒక వ్యాఖ్య చేశాను. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళ వల్లే సమాజం పాడైపోతుంది, సినిమాలో ఉండే డ్రెస్సుల వల్లే సమాజం పాడైపోతుంది అంటున్నారు కాబట్టి దానిపైన అది మంచిగా ఉండాలి, అక్కడ బ్రతుకుతున్నాను కాబట్టి దానిపైన నేను వ్యాఖ్యలు చేశాననేది ఆయన చెప్పారు. దీనికి ప్రధానంగా నేను ఆ విధంగా దండోరా సినిమాలో స్పందించడానికి ఆ మీట్ దగ్గర స్పందించడానికి ప్రధానమైన కారణం అనేది ఆయన చెప్తున్నది నిధి అగ్రవాల్ సంఘటన. ఎందుకంటే లులు మాల్లో జరిగిన ఆ ఘటన ఆ రోజున మనం నిజంగానే సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన. అభిమానం పేరుతో ఎంత వెర్రి తల్ల వేసిందో ఆ రోజున ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందో అందరం చూసాం ఆ విజువల్స్లోన. ఆ రోజున అందుకనే సైబరాబాద్ పోలీసులు దానిపైన లులుమాల్ పైన ఎందుకంటే ఒక సెలబ్రిటీ వచ్చేటప్పుడు కానీ ఆ బందోబస్తు ఇవ్వడం కావచ్చు కాబట్టి ముందుగా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో
వాళ్ళు ఒక సుమోటో కేసును కూడా ఆ లులుమాలపై నమోదు చేశారు. కానీ నిధి అగర్వాల్ ఆ రోజున కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కేసు నమోదు చేయలేకపోయామనేది సిసి ఎవరైతే సైబరాబాద్ కమిషనర్ ఉన్నారో ఆయన స్పష్టంగా దీనిపైన ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మీడియా మాట్లాడుతున్న సందర్భంలో అవినాష్ మోహంతి చెప్పిన మాటలు, ఆమెను కూడా కంప్లైంట్ ఇవ్వమని అడిగాం కానీ ఇవ్వలేకపోయారనేది అవినాష్ మోహంతి నిన్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ మీడియా ముందు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక శివాజీకి సంబంధించి వస్తే ఆయన చెప్తున్న మాటల్లో రెండు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, నేను ఈ వ్యాఖ్యలకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఏవైతే డ్రెస్సులు ఉన్నాయో వీళ్ళు వేస్తున్న డ్రెస్సులు సినిమా వరకు మాత్రమే పరిమితం చేయండి, కానీ బయటికి ఈ విధంగా రావడం వల్ల సినిమా వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు, సినిమా వల్ల సమాజం నాశనం అవుతుందని ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు సినిమాలో బతుకుతున్నాను కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాటించాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే తన నోరు జారిన మాటలు ఉన్నాయో దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను, దాన్ని తీసుకుంటున్నానని చెప్తూనే ఈ రోజున ఏదైతే అంటే ఒక పెద్ద తప్పు చేసినట్లుగా అటు ఒక కావాలనే ఉద్దేశపూర్వకంగా తన పైన ఈ విధంగా అనేక దాన్ని ఒకరి నుంచి ఒకరు ఫార్వర్డ్ చేసుకుంటూ తాను ఏదో తప్పు చేసినట్లుగా ఒక అతిపెద్ద తప్పు చేసిన వ్యక్తిగా తను చిత్రీకరించే ప్రయత్నం చేశారనేది కూడా శివాజీ స్పష్టం చేశారు. అటు చిన్మయి కావచ్చు, లేకపోతే అనసూయ కావచ్చు, మీకు ప్రత్యేకంగా అంటే నేను ఎప్పుడు కూడా మీ పట్ల దురుసుగా ప్రవర్తించలేదు, తనతో నటించిన హీరోయిన్స్ పట్ల కూడా ఏనాడు కూడా మిస్బిహేవ్ చేయలేదు, ఎంత నేను రిజర్వ్డ్గా ఉండాలో అంత రిజర్వ్డ్గా ఉన్నాను, దాన్ని చాలామంది నాకు పొగరనుకున్నారు, కానీ నేను అమ్మాయిల పట్ల ఎలా ఉండాలనేది ఒక భావన ఉంది కాబట్టి ఈ విధంగా చేశానని ఆ వివరణ ఇచ్చుకునే ఇది చేశారు. అంటే చివరికి ఆయన చెప్పిన మాటలు నా కర్మ కాలిపోయింది కాబట్టి ఈ విధంగా నా నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి, నేను అప్పటికప్పుడు ఆ వీడియోని ఒక బాత్రూంలో ఉండి షూట్ చేసి నేను బయటికి పంపించాల్సి వచ్చింది, అంతకంటే ముందుగా తాను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి నా భార్యకి ఒక SMS ద్వారా క్షమాపణ చెప్పానని కూడా శివాజీ చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగానే నేను చాలా బాధపడుతున్నానని చెప్తున్నారు. ఇందులో 3 అంశాలుగా మీరు చెప్తున్నట్లుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి, సినిమా వాళ్ళు వేస్తున్న డ్రెస్సుల పట్ల ఇప్పటికీ శివాజీకి ఒక అభ్యంతరం ఉందనేది ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే అవి సినిమాల వరకే పరిమితం చేయండి, బయటికి రావడానికి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి సినిమాల్లో సన్నివేశాలు వేయాల్సి వచ్చినప్పుడు ఆ డ్రెస్సులు సినిమాలకు వరకు మాత్రమే ఆ హీరోయిన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు పరిమితం చేశారు. ఆ తర్వాత ఆ మిగతా వాటిని వదిలిపెట్టారు, కాస్ట్యూమ్స్లా విడిచిపెట్టారు తప్పించి దాన్ని ఎప్పుడు వాళ్ళు ఉపయోగించలేదనేది అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి సినిమాలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ సినిమాలకు వరకు మాత్రమే, ఆ పాత్రలకు వరకు మాత్రమే వాటిని పరిమితం చేయాలి తప్ప బయటికి తీసుకొచ్చి దాన్ని చేయడం వల్ల సమాజం దీనివల్ల పాడవుతుందని మళ్ళీ ఒక ఇండికేషన్ అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అందుకే నేను సినిమాలో ఉన్న వ్యక్తిగా దాన్ని సమర్థించలేను, మీరు అలా చేయొద్దని చెప్తున్నారు. ఇంకొకటి దానికి సంబంధించింది, పొరపాటున అంటే ఇలాగ ఎవరు మాట్లాడలేదా, చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులు పొరపాటున నోరు జారి ఉంటారు, క్షమాపణలు చెప్పుంటారు, కానీ నా ఇష్యూలో ఎందుకు అంత చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అమరావతిలోన ఏదైతే రైతుల ఆందోళన ఉందో, మహిళలపైన పోలీసులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు కాళ్ళతో తొక్కిన ఘటనలో మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తిని, ఆ రోజున అమరావతి ఉద్యమంలో రైతులకు అండగా నిలిచిన వ్యక్తిని, మహిళల భావాల పట్ల నాకు చాలా పెద్ద గౌరవం ఉంది. ఎందుకని మన ఇంట్లో తల్లి చెల్లి ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఆ భావనలకు తగ్గట్టుగానే నేను ఉంటున్నాను అనేది ఆయన చెప్తున్నారు. మరోవైపు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల పట్ల, ఎందుకంటే నిన్న ఆయన ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో తాను మాట్లాడినట్లుగా ఆయన చెప్పారు. నేను క్షమాపణ చెప్పాను కాబట్టి అనే ఒక వివరణ ఇస్తే వాళ్ళు ఒకసారి నోటీస్ జారీ చేసిన తర్వాత ఖచ్చితంగా రావాల్సిందని చెప్పారు. వెళతాను, వెళ్ళి ఖచ్చితంగా బేషరతుగా ఒక క్షమాపణ చెప్తాను, ఇది తనేమీ ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే తాను ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు కాబట్టి నోరు జారింది కాబట్టి అనేది ఆయన చెప్తూనే ఖచ్చితంగా వెళతాను, కానీ మీడియాలో ఏదో తప్పు చేసినట్లుగా ఇంత చిత్రీకరణ చేయడం, దాన్ని తన పట్ల ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తూనే చాలా వరకు అటు మీడియా కావచ్చు, లేకపోతే పత్రికలు కావచ్చు, ఏదైనా జరిగినప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సవరణను వేసుకుంటాం, అటువంటి సవరణ నాకు కూడా ఇవ్వాలనేది ఒక అపీల్ అయితే ఆయన చేస్తూ వచ్చారు. అంటే ఇన్ని చెప్తున్నప్పుడు కూడా మహిళలకు సంబంధించిన శరీర భాగాలకు సంబంధించి కనబడేటట్టు డ్రెస్సింగ్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది మళ్ళీ శివాజీ ఒక వ్యాఖ్య చేస్తూనే తన పైన ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, తనను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కాకూడదనేది కూడా మరొక ఇబ్బందికరమైన వ్యాఖ్య అయితే చేశారు. ఇవన్నీ కూడా రేపు మళ్ళీ ఏ విధంగా దాంట్లోంచి ఎన్ని అర్థాలు తీయగలుగుతారో, శివాజీ మాట్లాడిన దాన్ని నిజంగా వాళ్ళు క్షమిస్తారా, లేకపోతే శివాజీ ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని అంటే సినిమాల వరకు మాత్రమే డ్రెస్సులు పరిమితం అవ్వాలి, బయటకు వచ్చిన తర్వాత అలా ఉండకూడదని శివాజీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఏ విధంగా చూస్తారని చూడాలి. రెండోది, రాజ్యాంగం చదువుకున్న వాడిని, రాజ్యాంగం పట్ల నాకు తెలుసు, ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నట్టుగా కాకుండా మిగతా అంశాలను కూడా చూసే జడ్జిలు తీర్పులు ఇస్తారు కాబట్టి అలాంటి తీర్పు అనేది నా మాటల పట్ల కూడా సమాజం అర్థం చేసుకోవాలనేది శివాజీ చెప్తున్న మాటలకి పూర్తి సారాంశంగా కనిపిస్తుంది. రైట్.